ఏదైనా ఒక సినిమా హిట్ అయిందనుకో, ఆ సినిమాకేంటి బెస్ట్ యాక్టర్ అవార్డు, లేకపోతే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనో, లేకపోతే డైరెక్టర్కు ఎవరికో ఒకళ్ళకి ఆ సినిమాలో హిట్ అయితే వాళ్ళకు ఒక అవార్డు వస్తుంది. ఓకే, వాళ్ళకి అవార్డు ఇవ్వడం అనేది తప్పని ఇక్కడ మనం ఎవరు అనట్లేదు. కాకపోతే ఒక సినిమా హిట్ అవ్వడానికి దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో తెలుసా. బ్యాక్ ఎండ్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా చిన్న చిన్న వర్క్స్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళ కష్టం నిజంగా కనిపించదు. ఎందుకంటే రేపు ఒక సినిమాలో సినిమా పెళ్లి సీన్ ఉందనుకో, అక్కడ సెట్ అయ్యాలనుకో, ఆర్ట్ డిపార్ట్మెంట్ అక్కడ పొద్దున్నే ఉండి ఎంతో కష్టపడి దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ తీసుకొచ్చి కష్టపడి చేస్తారు. సో తర్వాత లాస్ట్కి హీరోలు హీరోయిన్స్ వచ్చి మంచిగా వచ్చి సీన్స్ చేసి వెళ్ళిపోతారు. అది ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్స్ ఎక్కువ, హీరోలు తక్కువ, లేకపోతే వీళ్ళు తక్కువ అనేది మ్యాటర్ ఇక్కడ కాదు. కాకపోతే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎలా అయితే ఒక బెస్ట్ యాక్టర్ని కానీ, బెస్ట్ డైరెక్టర్ అని ఎలా చూస్ చేస్తారో, ఆ సినిమా హిట్ అయినప్పుడు అందులో ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు ఒక చిన్న అవార్డు, లేకపోతే దానికి ఒక ఆ సినిమా హిట్ అయినప్పుడు వాళ్ళకు ఒక రివార్డ్ లాంటిది ఎంతో కొంచెం అనౌన్స్ చేసి వాళ్ళకి అది ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. దీన్ని మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. సో సినిమా మనం ఎంత పెద్ద హీరోలు ఉన్నా, ఎంత పెద్ద హిట్ అయినా కానీ దాని వెనక అనేది చాలామంది ఎంతో కష్టం ఉంటుంది. కనిపించిన వాళ్ళ కష్టం తెర మీద సగం ఉంటే దానికి డబల్ ఇంకా బ్యాక్ ఎండ్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా కోసం వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. వాళ్ళందరూ ఉండబట్టే సినిమా అనేది ఉంటుందన్నమాట. చాలాసార్లు నేను చూశాను కూడా, ఒక డైరెక్టర్ కోపం వచ్చిన అంటే తన కింద పనిచేసే వాళ్ళ మీద రావటం ఇట్లా చూపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళేంటి అయినా కానీ వాళ్ళకు వచ్చే రోజుకి 800, 1000 రూపాయల కోసం వాళ్ళు రోజంతా కష్టపడి అది ఇక్కడ నుంచి అక్కడికి మోసుకెళ్ళి, అక్కడ నుంచి ఇక్కడ మోసుకెళ్ళి వాళ్ళ కష్టమైతే మనం చెప్పలేము. సో సినిమా ఏదైనా హిట్ అయినప్పుడు వాళ్ళకు ఒక చిన్న అవార్డు, లేకపోతే చిన్నగా ఏదో ఒక రివార్డు కొంచెం వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకున్నాను. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా నాతో షేర్ చేసుకోండి.